Hi students, subject is occasional secondary. Today topic is prose lesson. Today topic is prose lesson. Page number 114. Page number 114. And the prose lesson to start with love. Written by Bright White. Bright. Written by E.R. Bright White. Bright White. To start with love. Written by E.R. Bright White. He was born on 27 June 1912. Yeah, Brightway was born in 27 June 1912 at Georgetown, Guyana, South America. South America. చూడండిగా టు స్టార్ట్ విత్ లవ్. టు స్టార్ట్ విత్ లవ్ అంటే సార్కి కృతజ్ఞతతో ప్రేమతో అభిమానంతో అని అర్థం. టు స్టార్ట్ విత్ లవ్ అంటే సార్కి ప్రేమతో అభిమానంతో కృతజ్ఞత భావంతో అని అర్థం. ఆర్ బ్రైట్ వెయిట్. చూడండి ప్రీ రీడింగ్. హ్యావ్ యూ హార్డ్ ఆఫ్ టీచర్స్ who discuss their class activities and plans with their students? Have you heard? నువ్వు ఎప్పుడైనా విన్నావా? టీచర్స్ మరియు పిల్లలు కూర్చొని ఒక కార్యక్రమ పట్టిక రాసుకుంటారు. క్లాస్ యాక్టివిటీస్ అండ్ ప్లాన్స్ విత్ దేర్ స్టూడెంట్స్. టీచర్స్ స్టూడెంట్స్ కూర్చొని క్లాస్ యాక్టివిటీస్ ప్లాన్స్ రాసుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? డిస్కస్ చేసి చూసారా? Do your teachers take a personal interest in the students? Do your teachers take personal interest in the students? మీ టీచర్స్ పిల్లల మీద పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారా? మీరు ఎప్పుడైనా చూసారా? డూ యువర్ టీచర్స్ టేక్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ని ఆసక్తిని కనబరుస్తారా? డూ దే ఆస్క్ ఫర్ యువర్ ఒపీనియన్స్? డూ దే ఆస్క్ ఫర్ యువర్ ఒపీనియన్స్? మీ యొక్క ఒపీనియన్స్ అడుగుతారా? వాట్ డూ యూ థింక్ ఆఫ్ టీచర్స్? టీచర్స్ గురించి నువ్వేం ఆలోచిస్తావు? స్టూడెంట్స్ టుగెదర్ ప్లానింగ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ టీచర్ ఇద్దరు కూర్చొని క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ప్లానింగ్ చేస్తారా? స్టూడెంట్స్ టుగెదర్ ప్లానింగ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ మరియు టీచర్ కూర్చొని క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ప్లానింగ్ చేస్తారా అనుకున్నమాట. అబౌట్ ద ఆథర్ చూడండి. E.R. Braithwaite. Edward Ricardo Braithwaite, a novelist, writer, teacher, diplomat, was born on 22nd June 1912 at Georgetown, Guyana, South America. పూర్తి పేరు ఏం పేరు? E.R. Braithwaite పూర్తి పేరు ఏం పేరు? ఎడ్వర్డ్ రికార్డో బ్రైత్వైట్. ఒక నవలిస్ట్, రైటర్, టీచర్, డిప్లొమేట్ అంటే దౌత్యవేత్త. వాజ్ బర్న్ ఆన్ 27 June 1912 జన్మించాడు. ఎక్కడ? జార్జిటౌన్, గుయానా, సౌత్ అమెరికా. Both his parents went Oxford. Braithwaite had a happy childhood with education. Both వాళ్ళ పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేశారట. Braithwaite had a happy childhood with education. బాల్యదేశం మొత్తం కూడా చాలా హ్యాపీగా వచ్చిందట. And achievement and parental pride surrounding him. ఆ పేరెంట్స్ కూడా బాగా చూసుకునేవారట. తన యొక్క బాల్యదేశం మొత్తం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడిచింది. He had his education at Queen's College, Guyana. అదే విధంగా తన యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? క్వీన్స్ కాలేజ్, గుయానా. అండ్ ఇంకా సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్, క్వీన్స్ కాలేజ్ గుయానా అండ్ సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. ఇక్కడ అతని యొక్క విద్యాభ్యాసం సాగింది. During the Second World War, he worked as a pilot with the Royal Air Force. During the Second World War, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కి పైలట్ కూడా పనిచేసిందట. As a pilot with the Royal Air Force. After the war, despite his high educational qualifications, extensive training, he could not find a job for himself. ఆ యుద్ధ రెండో సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత తనకి ఎన్నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, ఎంతో ట్రైనింగ్ ఉన్నప్పటికీ ఆయన జాబ్ మాత్రం పొందలేకపోయిందట. హీ కుడ్ నాట్ ఫైండ్ ఏ జాబ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన జాబ్ పొందలేకపోయిందట. It is illusion.
Braithwaite reluctantly took up the job of a school teacher in the east end of London. ఈ చివరికి ఏ జాబ్ రాక ఏం చేయలేని నిస్సాయ స్థితిలో చివరికి ఈస్ట్ ఎండ్ ఆఫ్ లండన్ లో టీచర్ గా పనిచేసినట. Braithwaite reluctantly took up the job of a school teacher in the east end of London. ఏ జాబ్ దొరకని పరిస్థితుల్లో ఈస్ట్ ఎండ్ ఆఫ్ లండన్ లో టీచర్ గా పనిచేసినట. His experiences here formed the basis for his best known autobiographical novel. His experiences, తన అనుభవాన్ని అంతా కూడా తన ఆటోబయోగ్రఫికల్ నావెల్ అంటే తన యొక్క చరిత్రని తన జీవిత చరిత్రను తాను రాసుకుంటే ఆటోబయోగ్రఫికల్ నావెల్ అవుతుంది. ఆ నావెల్ ఏంటిది? టు సార్ విత్ లవ్ 1959 లో రాయడం జరిగింది. దానిలో తన జీవితంలో జరిగిన అనుభవాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అంతా కూడా క్రోడీకరించి ఇందులో రాయడం జరిగింది. టు సార్ విత్ లవ్ ఎప్పుడు 1959 లో రాయడం జరిగింది. Which was later made into a film in 1967. టు సార్ విత్ లవ్ ఆ తర్వాత ఇది సినిమా రూపంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు 1967 లో ఇది మేడ్ ఇంటూ ఏ ఫిలిం ఇన్ 1967 సినిమా రూపంలో కూడా సినిమా కూడా తీయడం జరిగింది. His works depict difficulties of being an educated black man, retaining human values in human circumstances. అదే విధంగా తన యొక్క రచన ద్వారా ఏంది నైతిక విలువల గురించి, బ్లాక్ మ్యాన్స్ బాధల గురించి, వాళ్ళ విద్యా వ్యవస్థ గురించి కూడా, వాళ్ళ యొక్క డిఫికల్టీస్ గురించి కూడా ఇందులో రాయడం జరిగింది. He held several positions in the UNO. UNO లో చాలా పొజిషన్లు కూడా పనిచేసిందట. చూడండి అబౌట్ ద స్టోరీ చూడండి. టు సార్ విత్ లవ్ ఈజ్ Braithwaite's best known book. టు సార్ విత్ లవ్ Braithwaite's యొక్క బెస్ట్ నోన్ బుక్, బాగా వెల్ నోన్ బుక్ అన్నమాట, బాగా పేరు ప్రఖ్యాతించిన బుక్. ద ప్రెసెంట్ సెలక్షన్ ఈజ్ అన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద వైడ్లీ రీడ్ ఆటోబయోగ్రఫికల్ నావెల్. టు సార్ విత్ లవ్ అనేది ఆటోబయోగ్రఫికల్ నావెల్, వరల్డ్ వైజ్ గా తెలిసిన నావెల్. ఎక్సెప్ట్ ఫ్రమ్ ద వైడ్లీ రీడ్ ఆటోబయోగ్రఫికల్ నావెల్, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ప్రఖ్యాతి ఉన్న నావెల్ అన్నమాట. ద పీస్ presents the challenges a new teacher faces with these students who are indifferent and ill-bred. His sincere efforts to bring about a change in them and how he succeeds in building a rapport with them and winning their respect. The piece presents the challenges a new teacher faces. ఎప్పుడైతే కొత్త టీచరు తన క్లాసులోకి కొత్తగా వెళ్తున్నప్పుడు తను ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాడో ఈ స్టోరీ వర్ణిస్తుంది. రిప్రజెంట్స్ ద ఛాలెంజెస్ ఏ న్యూ టీచర్ ఫేస్ విత్ ది స్టూడెంట్స్. వాళ్ళ స్టూడెంట్స్ నుంచి కొత్తగా టీచరు క్లాసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని, ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తాడో ఈ స్టోరీ చెప్తుంది. డిఫరెంట్, వాళ్ళు చాలా ఉదాసీనత ఉంటారు. అదే ఇల్-బ్రెడ్, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఉదాసీనత ఉన్నప్పుడు, ఆసక్తి లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, సార్ మీద క్లాస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా నెగ్లెక్ట్ గా ఉన్న పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు ఉదాసీనతగా, నెగ్లెక్ట్ గా, అదే విధంగా అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఈ సిన్సియర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్, తన యొక్క ప్రయత్నం ద్వారా అబౌట్ ఏ చేంజ్ ఇన్ దేమ్, వాళ్ళలో మార్పు తీసుకొచ్చినమాట. వాళ్ళలో ఉన్న నెగ్లిజెన్స్ కానీ, ఉదాసీనత కానీ, వాళ్ళకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి కూడా ఈ హౌ హీ సక్సీడ్స్ ఇన్ బిల్డింగ్ ఏ rapport with them, వాళ్ళతో ఎట్లా సంబంధాలని ఎలా పెంచుకున్నాడు, వాళ్ళ నెగ్లిజెన్స్ ని ఎలా పోగొట్టి వాళ్ళతో సంబంధాలని ఎలా మెరుగుపరుచుకున్నాడు. విత్ దెమ్ అండ్ విన్నింగ్ ది రెస్పెక్ట్, అదే విధంగా వాళ్ళ యొక్క రెస్పెక్ట్ ని ఎలా పొందాడు. ఫస్ట్ స్టార్ట్ అవగానే ఏంది రెస్పెక్ట్ లేకుండా, నెగ్లిజెన్స్ గా, క్లాస్ రూమ్ కాకుండా, పిల్లలంటే స్టూడెంట్స్ లా కాకుండా చాలా ఏంది నెగ్లిజెన్స్ తో ఉన్న పిల్లల్ని వాళ్ళలో ఎలా మార్పు తీసుకొచ్చాడు, వాళ్ళని ఏ విధంగా మార్పు తీసుకొచ్చాడు అనేది ఈ స్టోరీ అన్నమాట. The story thus serves as an excellent practical lesson in empowering teachers and learners. ఈ స్టోరీ టీచర్స్ కి అదే విధంగా లెర్నర్స్ కి కూడా అద్భుతమైన ప్రాక్టికల్ లెసన్ అన్నమాట ఇది. The story thus serves as an excellent, అద్భుతమైన ప్రాక్టికల్ లెసన్ and empowering teachers and learners. ఈ స్టోరీ టీచర్స్ కి, లెర్నర్స్ కి కూడా ఎక్సలెంట్ ప్రాక్టికల్ లెసన్ అన్నమాట. It is
Fascinating account of teachers' initial misgivings is determination to make a difference and the way he wins the trust of the students. ప్రారంభ దశలో ఒక టీచరు ప్రారంభ దశలో క్లాస్కి పోయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనే దాని గురించి, ఆ తర్వాత తన దృఢ సంకల్పంతో వాళ్ళ స్టూడెంట్స్ లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు అనేది ఈ స్టోరీ యొక్క ఉద్దేశం. ఈజ్ డిటర్మినేషన్, దృఢ సంకల్పంతో టు మేక్ ఎ డిఫరెన్స్ అండ్ ద వే హీ విన్స్ ద ట్రస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అదే విధంగా ఆ పిల్లల యొక్క హృదయాన్ని, చివరికి ఫస్ట్ లేకుండా కానీ తర్వాత క్లాస్ చెప్పిన తర్వాత ఆ పిల్లల యొక్క హృదయాన్ని మనసుని ఎలా తెలుసుకున్నాడు ఒక టీచర్ అనేది ఈ స్టోరీ అన్నమాట. ద టీచర్ ఈజ్ అవే దట్ the students of class are not just indifferent but even agile. The teacher is aware of the students of the class are not just indifferent. The teacher of class లో పోగానే ఉదాసీనతనే కాకుండా టీచర్ మీద అసూయ ద్వేషం కూడా వాళ్ళలో ఉంది. ఆన్ ద సెకండ్ డే వాళ్ళలో ఓన్లీ ఉదాసీనత నెగ్లిజెన్సే కాకుండా టీచర్ అంటే కోపం ద్వేషం కూడా ఉంది అని చెప్తుండ్రు. ఆన్ ద సెకండ్ డే therefore he plans a different strategy. ఫస్ట్ రోజు ఏమైనప్పుడు ఎన్ని కనపడే అనమాట, ఉదాసీనత ఆ యొక్క నెగ్లిజెన్స్ ఇవన్నీ కూడా కనపడేడా. ఆ సెకండ్ రోజు ఆన్ ద సెకండ్ డే therefore he plans a different strategy. చాలా విభిన్నమైన స్ట్రాటజీ, విభిన్నమైన వ్యూహంతో పోయినట్టు సెకండ్ రోజు మరుసటి రోజు he declares to him first he declares that he wants to have a frank discussion with the students. He declares అందరూ కూడా ఏం చేసిండు, అందరూ డిక్లేర్ చేసిండు, అందరం కూడా ఫ్రాంక్ డిస్కషన్ చేసుకుందాం, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రాంక్ గా డిస్కస్ చేసుకుందాం, చర్చించుకుందాం అని చెప్పిండట. he declares that he wants to have a frank discussion with the students. పిల్లలతోటి ముఖాముఖి మాట్లాడేట. he advised them to listen to him first. అతన్ని సలహా ఇచ్చిండు, అడ్వైజ్ చేసిండు. ఏమని, ఫస్ట్ వినండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ వినండి, చెప్పేది వినండి అని చెప్పినట. ఈ అడ్వైజెస్ హిమ్, వాళ్ళకి సలహా ఇచ్చి టు లిజన్ హిమ్ ఫస్ట్. వాళ్ళకి ఏమైనా సలహా ఇచ్చిండు, నేను చెప్పేది ఫస్ట్ వినండి, ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం. Later they would get a chance to speak whatever they wanted. ఫస్ట్ నేను చెప్పేది వినండి, నేను మాట్లాడేది వినండి, ఆ తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అంటే అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. Later they would get a chance to speak. మీకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తా. వాట్ ఎవర్ దే వాంటెడ్, మీరు ఏం నా నుండి కోరుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని కూడా చర్చించుకుందాం. He assures them of an uninterrupted audience. నిరంతరాయంగా ఎలాంటి లేకుండా అంతా కూడా డిస్కస్ చేసుకుందాం. ద స్టూడెంట్స్ ఆర్ జరిగింది, ఆ టీచర్ ఆ లెసన్ స్టార్ట్ చేయడం, ఆ స్పీచ్ స్టార్ట్ చేసిన లెసన్. ద స్టూడెంట్స్ ఆర్ పజిల్ అండ్ క్యూరియస్ టు హియర్ వాట్ హీ విల్ సే. ఆల్ సైలెంట్. ఎప్పుడైతే టీచర్ స్పీచ్ స్టార్ట్ చేసిండో లేదా లెసన్ స్టార్ట్ చేసిండో, మాట్లాడడం స్టార్ట్ చేసిండో, వెంటనే స్టూడెంట్స్ అంతా సైలెంట్ అయిపోయారట. అండ్ క్యూరియస్, ఆసక్తితో కుతూహలంతో కూడా ఏం చెప్తున్నా సందిగ్ధత అండ్ క్యూరియాసిటీ ఉందట. హియర్ వాట్ హీ విల్ సే, అతడు ఏం చెప్పబోతున్నాడు. ఫాల్ సైలెంట్. అప్పటిదాకా సౌండ్ చేసిన స్టూడెంట్స్ అంతా కూడా క్లాస్ మొత్తం ఒకేసారి సైలెంట్ అయిపోయింది. వాళ్ళంతా కూడా క్యూరియాసిటీతో ఉండట, సందిగ్ధంగా ఉండి ఏం చెప్పబోతున్నాడు. The teacher tells them that he will treat them not as little children but as young adults. The teacher tells them, వాళ్ళకు టీచర్ చెప్పిండు, ఆ పిల్లలకి ఏమని చెప్పిండు, మీరు చిన్న పిల్లలు కాదు, మీరు పెద్దవాళ్ళు, యువతి యువకులు అని సంబోధించినట్టు. ద టీచర్ టెల్స్ దెమ్ దట్ హీ విల్ ట్రీట్ దెమ్. వాళ్ళు ఎలా ట్రీట్ చేసిండు, యాజ్ నాట్ యాజ్ ఏ లైక్ లిటిల్ చిల్డ్రన్, వాళ్ళు మీరు చిన్న పిల్లలు కాదు, అండ్ బట్ యాజ్ ఎ యంగ్ అడల్ట్స్, మీరు యువతి యువకులు, మీరు చిన్న పిల్లలు కాదు అని చెప్పిన అనమాట. ఆఫ్టర్ ఆల్ they would soon be leaving school and taking up a job. ఆఫ్టర్ ఆల్ 9 రోజుల తర్వాత, 9 నెలల తర్వాత ఈ స్కూల్ నుండి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మీరు జాబ్ కూడా చేస్తారు. ఆఫ్టర్ ఆల్ they would soon be leaving school and taking up jobs. అతి కొద్ది నెలల్లోనే మీరు ఈ స్కూల్ నుండి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తారు, మీరు చిన్నపిల్లలు కాదు, మీరు యువతి యువకులు. The boys and girls should learn to observe propriety
ఇన్ దేర్ బిహేవియర్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా తమ తమ యొక్క బిహేవియర్ నేర్చుకోండి. ఒకరినొకరిని గౌరవించడం, మర్యాదించుకోవడం, విషయం చేసుకోవడం, విషయం చెప్పుకోవడం నేర్చుకోండి. వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి అని చెప్పినమాట. మీ ప్రవర్తనని అబ్జర్వ్ చేసుకోండి. దే షుడ్ అడ్రస్ ఈచ్ అదర్ విత్ కోర్టసీ. ఒకరొకరు సహకరించుకోండి, ఒకరొకరు హెల్ప్ చేసుకోండి, ఒకరొకరు మర్యాదించుకోండి. హీ రిమైండ్స్ దెమ్ దట్ దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ ఇన్ ద స్కూల్. అదే విధంగా వాళ్ళకి ఒక విషయాన్ని కూడా చేసినట్టు అయింది. మీది స్కూల్లోనే హైయెస్ట్ క్లాస్, మీది లాస్ట్ క్లాస్. మీకంటే చిన్న వాళ్ళు చాలా స్కూల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. He reminds them that they are students of the highest class in the school. మీరంతా కూడా ఎందుకు స్కూల్లోనే హైయెస్ట్ క్లాస్ లో ఉన్నారు. should be role model for the students of the lower classes. అదే విధంగా మీరు స్కూల్లోనే హైయెస్ట్ క్లాస్ లో ఉన్నారు కాబట్టి, మీరు హైయెస్ట్ క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఆ లోయర్ క్లాస్ పిల్లలందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. వాళ్ళకు ఒక రోల్ మోడల్ లాగా, ఒక మంచి విద్యార్థి లాగా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు అని చెప్తారు అన్నమాట. అండ్ షుడ్ బి రోల్ మోడల్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద లోయర్ క్లాసెస్. అదే విధంగా మీరు లోయర్ క్లాసెస్ కి ఏంటి రోల్ మోడల్ గా ఉండాలి. దే షుడ్ లివ్ అప్ టు ద ట్రస్ట్ ఇంపోజ్డ్ ఆన్ దెమ్. దే షుడ్ లివ్ అప్ to the trust imposed on them. The teachers also underlines the importance of dressing neatly. అదే ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి. ఇంకేం చెప్పిండు, ద టీచర్ ఆల్సో అండర్లైన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ నీట్లీ. డ్రెస్ కూడా చాలా నీట్ గా డిగ్నిటీగా ఉందాగా వేసుకోవాలి. అండ్ కండక్టింగ్ వన్ సెల్ఫ్ విత్ డెకోరం. అదే ఇతరులో కూడా మీరు ఏది జాబ్ చేయబోయే స్టూడెంట్స్, అందుకే మీరు యాజమాన్యంతో మాట్లాడే వే ఆఫ్ బిహేవియర్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ బాగుండాలి అని చెప్తున్నమాట. అండ్ కండక్టింగ్ వన్ సెల్ఫ్ విత్ డెకోరం అంటే మీరు ఫ్యూచర్ లో కూడా జాబ్ చేస్తారు. మీ యజమానితో ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ ఇవన్నీ కూడా చాలా పొలైట్ గా ఉండాలి. ఈ హ్యాస్ దట్ సోషల్ ఎథిక్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. ప్రొఫెషనల్ గా అంటే పర్సనల్ గా అండ్ వృత్తిలో కానీ లేదా మన జీవితంలో కానీ ఎదగాలంటే ఖచ్చితంగా ఒకరొకరు రెస్పెక్ట్ ఉండాలి. చాలా పొలైట్ గా, చాలా గౌరవంగా ఇతరులని, పెద్దల్ని గౌరవించాలి. చాలా పొలైట్ గా ఉండాలి. అది నీ ప్రొఫెషన్ లో ఎదగాలనుకున్నా, నీ జీవితంలో ఎదగాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఏముండాలి, రెస్పెక్ట్ అనేది ఉండాలి. యాడ్స్ దట్ సోషల్ ఎథిక్. సమాజంలో రెస్పెక్ట్, గౌరవం, మర్యాద అనేవి ఉండాలి. ఈ ఎసెన్షియల్. A social ethic is essential for both personal and professional growth. పర్సనల్ గానీ ప్రొఫెషనల్ ఎదగాలంటే ఫస్ట్ గౌరవం, సమాజంలో గౌరవం ఉండాలి. The talk has its desired impact. The talk has its desired impact. Every students receive it well. అందరు కూడా అతను మాట్లాడిన విషయాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నట. The change is visible. వాళ్ళు స్పష్టంగా మార్పు కనపడింది. అప్పటిదాకా నెగ్లెక్ట్ గా, నెగ్లిజెన్సీగా, ఉదాసీనతగా, అంత అంటే గౌరవ మర్యాద లేకుండా పిల్లలు వెంటనే నెక్స్ట్ ఈ క్లాస్ అంతా చెప్పిన తర్వాత నెక్స్ట్ రాగానే నిల్చోవడం, లేచి నిల్చోవడం, గుడ్ మార్నింగ్ చెప్పడం, రెస్పెక్ట్ గా పెద్దలను గౌరవించడం, చిన్నగా మర్యాద తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఆ చేంజ్ ఈజ్ విజిబుల్. ఆ స్టూడెంట్స్ లో మార్పు వచ్చింది, మార్పు స్పష్టంగా కనపడుతుంది. The students began address each other politely. ఒకరినొకరు చాలా పొలైట్ గా, గౌరవంగా మర్యాదించుకుంటాడు. ఆర్ నౌ రెస్పెక్టెడ్ టువర్డ్స్ ద టీచర్. టీచర్ విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఇది చాలా గౌరవంగా, రెస్పెక్ట్ గా ఉంటున్నట. అది వాళ్ళకు గౌరవించుకుంటారు. చిన్న పిల్లల్ని మర్యాదిస్తారు, గౌరవిస్తారు. అదే విధంగా ఈ టీచర్ ని కూడా గౌరవిస్తున్నట. ఆర్ నౌ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ద టీచర్. దే బిహేవియర్ షోస్ ఏ మార్క్డ్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్. వాళ్ళలో మార్పు, స్పష్టంగా మార్పు తీసుకొచ్చింది ఎవరంటే ఈ టీచరే. ఇది టు సార్ విత్ లవ్ రిటన్ బై ఏ.ఆర్. బ్రైత్వేట్.